పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీ పరిధిలో డోలీ కష్టాలు తప్పడం లేదు. తాజాగా తోలుంగూడ గ్రామానికి చెందిన మడ్డంగి కింబాపు అనే వృద్ధుడు జ్వరంతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఊరికి రోడ్డు సదుపాయం లేక గ్రామస్తులు డోలీ కట్టి సుమారు 7 కిలోమీటర్లు కాలినడకన నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. డోలీ మోతలో ఇంత బానిస రాజ్యం ఉందా? స్వాతంత్రం ఇంకా రాలేదా? జంక్షన్ నుండి తోలంగూడ లిక్విడ్ మీదుగా తార్ రోడ్ వేయాలి. గత 15-16 సంవత్సరం నుండి ఈ రోడ్డు కోసం పోరాటం ఆడుతున్నాము. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అలాగే ఈ రోడ్డు బాగలేక ఈ డోలీ మోతంది ఇంతవరకు ఉంది. ఇదా మండంగి కింబప్పు రాత్రి నుండి జ్వరం వచ్చింది. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము. ఈ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బళ్ళు రావడం లేదు. అందుకు మేము స్వయంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలనే మోసుకొని డోలీ మూతతో తీసుకెళ్తున్నాం ఆసుపత్రికి. అందుకే ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం వారి నుండి కానీ అధికారులు కానీ స్పందించేసి ఈ తోలంగూడ తారుని కాకలి జంక్షన్తో కోసంగూడతో తోలంగూడతో లిక్విడ్ వారికి ఈ తార్ రోడ్డు చేయాలని కోరుతున్నాం. రేపు ఐటీడీఏ దగ్గర ధర్నా చేస్తాం. ఇంకా చూస్తాం. లేదంటే అవసరమైతే ఈ గ్రామ ప్రజలందరూ ఈ 5-6 గ్రామ ప్రజలందరూ మొత్తం సుమారు 5,000 ప్రజలు ఉన్నాము. 5,000 జనాభా, 5,000 కుటుంబాలు ఉన్నాము. వీళ్ళందరూ అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ అమరార్ నిరాదీక్ష నిర్వహిస్తాం.